ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అలవాటు ప్రకారం భోంచేసి తాంబూలం వేసుకుని వరండాలో పడక కుర్చీలో పడుకుని కునికిపాట్లు పడుతున్నాడు ప్రకాశరావు. వంటింట్లో గిన్నెలు సర్దుకుని పడక గదిలో నడుం వాల్చింది పార్వతమ్మ. గేటు బయట ఆటో ఆగిన శబ్దం అవడంతో మెలకు వచ్చి తల తిప్పి చూశాడు. తన ఇంటి ముందే ఆగిందా ఆటో? ఎవరా అని తల తిప్పి చూశాడు ప్రకాశరావు. ఆటోవాడికి డబ్బులిచ్చి దిగుతోంది మాధవి. ఆ వెనకగా మరో అమ్మాయి కూడా దిగింది. ఇద్దరూ తిన్నగా ఇంట్లోకొచ్చారు. ఎమ్మ మాధవి, ఏంటిలా వచ్చావు? బావున్నావా అన్నాడు ప్రకాశరావు. బానే ఉన్నాను అన్నట్లుగా చిరునవ్వు నవ్వింది మాధవి. రాజీ కోసం వచ్చావా? అది ఆఫీసుకు వెళ్తుంది కదమ్మా అన్నాడు. తెలుసంకుల్ అంది ఇంకా ముందుకొస్తూ. మాధవితో పాటు వచ్చిన అమ్మాయి ఎవరో అర్థం కాక సందిగ్ధంగా చూశాడు లతవంక. ఈమె నా ఫ్రెండ్ లతంకుల్. లతని పరిచయం చేసింది. బయట గదిలో ఎవరివో మాటలు వినపడ్డంతో నిద్రపోదామనుకున్న పార్వతమ్మ బయటకొచ్చింది ఎవరొచ్చారా అని. ఎదురుగా మాధవి, ఆమెతో పాటు మరో అమ్మాయి కనిపించారు. ఆ సమయంలో ఆమె ఎందుకొచ్చిందో అర్థం కాలేదు. రాజీ ఆ టైంలో ఉండదని తెలుసు కదా అనుకుంది పార్వతమ్మ. ఏం మాధవి, బావున్నావా? చాలా కాలమైంది ఇంటికొచ్చి. కానివేళ వచ్చావే అంది మాధవిని పలకరిస్తూ పార్వతమ్మ. ఏం లేదంటే చిన్న పనుండొచ్చాను అంది. ఆమెలోనూ ఒక రకమైన భయం మొదలైంది. తనకి తెలియకుండానే శరీరం కంపించసాగింది. వచ్చి 2 నిమిషాలైనా విషయం ఏమిటో చెప్పకుండా సైలెంట్గా నిలబడిన మాధవిని చూస్తే ఏమీ అర్థం కాక ముఖాముఖాలు చూసుకున్నారు ప్రకాశరావు, పార్వతమ్మ. విషయం త్వరగా చెప్పమన్నట్టు సైగ చేసింది లత. ధైర్యం చేసి గొంతు పెదల్చుకుంది మాధవి. ఏం లేదు, రాజీ ఆగింది. ఆ రాజీ, ఏంటమ్మా విషయం చెప్పు మళ్ళీ అడిగాడు ప్రకాశరావు. రాజీ రాజీ పెళ్లి చేసుకుంది నసిగినట్లుగా అంది ఎటో చూస్తూ. అర్థం కానట్లు ముఖం పెట్టారు ఇద్దరు. ఇక లాభం లేదని తను రంగంలోకి దిగింది లత. చూడండి, విషయం స్పష్టంగా చెబుతున్నాను. నేను రాజీ ఒకే ఆఫీసులో పనిచేస్తాం. మా ఎండి పేరు శరత్. ఆయన చాలా మంచివారు, కోటీశ్వరుడు. ఆయన రాజీ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని అనుమానపడి ముందుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇది జరిగి ఓ అరగంట అయింది. కేవలం కులాంతర వివాహం అన్న ఆలోచన ఒకటి వదిలిపెడితే రాజీ ఎంతో అదృష్టవంతురాలు. గబగబా గుక్క తిప్పుకోకుండా అప్పజెప్పేసి ఊపిరి పీల్చుకుంది. సన్నగా వణుకుతోంది మాధవి. తాణువులా నిలబడిపోయాడు ప్రకాశరావు. 2 నిమిషాలు అందరి మధ్య నిశ్శబ్దం పేరుకుంది. విషయం స్పష్టంగా అర్థమైంది పార్వతమ్మకి. అయ్యిందా? సంతోషం. ఎంతకంటే ప్రయోజనకరమైన పనులు ఏం చేస్తుంది? నేను అనుకుంటూనే ఉన్నా, ఇలాంటి వెధవ పనేదో ఒకటి చేస్తుందని. మా పొరువు మంటగలిపింది. అక్కడే చతికిలు పడి బుడిబుడి రాగాలు తీయనారంభించింది పార్వతమ్మ. మీరిప్పుడు బాధపడి చేయగలిగింది ఏమీ లేదు. నేనింతకు ముందే చెప్పాను కదా, కులం ప్రసక్తి మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లోనూ ఇది చాలా గొప్ప సంబంధం. ధనుంజయరావు గారి ఏకైక కొడుకు, కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. కోరి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీ అదృష్టంగా భావించండి. ధనుంజయరావుకున్న ఆస్తి అంతస్తుల వివరాలు నేను ప్రత్యేకంగా మీకు వివరించనవసరం లేదనుకుంటాను. ప్రకాశరావు వంక తిరిగి అంది లత. చాలా సీరియస్గా ఇంటి పైకప్పు వంక చూస్తున్నాడు ప్రకాశరావు. బావుందమ్మా, నీతిమాలిన పని నా కూతురి చేత చేయించి ఇంకా అది మా అదృష్టం అంటావా? రేపు నీకు పెళ్ళై నీ పిల్లలు ఏ కులం కాని వాడిని పెళ్లి చేసుకుంటే. ఏడుస్తూనూ ఏదో అనబోయింది. పార్వతి, నువ్వు నోర్మి! కంగుమంది ప్రకాశరావు కంఠం. కిక్కురు మనలేదు ఎవరు. చీరకొంగు నోట్లో కుక్కుని మౌనంగా కూర్చుంది పార్వతమ్మ. అయ్యో, అనవసరంగా పెద్దవాళ్ళని బాధ పెడుతున్నామే అనుకుంది మాధవి. నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ గేటు బయట కారాగిన చెప్పుడయింది. అప్రయత్నంగా తల తిప్పి చూశారు లత, మాధవి. వాళ్ల గుండె జల్లుమంది. రాజీ శరతలు వచ్చేశారు. మై గాడ్, ఇప్పుడెలా? వీళ్ళింకా ఒప్పించడం లేదు, ఇంతలోకి వచ్చేయాలా? భయం మరీ ఎక్కువైంది మాధవికి. ఏమండి, అదిగో వాళ్ళిద్దరూ వచ్చేశారు. మీరు వాళ్ళని సంతోషంగా దీవించదలుచుకున్నారో లేదో చెప్పండి అడిగింది లత. ఏం తల్లి అంటూ ఏదో అనబోయింది పార్వతమ్మ. పార్వతి, నువ్వు నోరు మూసుకుని లోపలున్నాడు అని గదమాయించి, ఇప్పుడే వస్తానుండండి అని లతతోని పార్వతమ్మ వెనకని ఇంట్లోకి వెళ్ళాడు ప్రకాశరావు. కారు డోర్లు తీసుకుని గేటు దగ్గరికి రాబోతున్న రాజీ శరత్తులను అక్కడే ఉండమన్నట్లు సైగ చేసింది మాధవి. లోపల నుంచి ప్రకాశరావు, పార్వతిల మాటలు వినపడసాగాయి. చూడు పార్వతి, కులాంతర వివాహాలంటే నాకు ఇష్టం లేదు. కోటీశ్వరుడు కదా అని కులం కాని కుర్రాడికిచ్చి పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా లేను. కాని ఆ ధనుంజయరావు కోటీశ్వరుడు. అతని కొడుకు కూడా ఉత్తముడని విన్నాను. మరో 10 జన్మలెత్తినా అంత స్థితిమంతుడి కొడుకుతో మన అమ్మాయినిచ్చి చేయలేం. పోనీలే, అదేనా సుఖపడుతుంది. చాలా ఆలోచించే ఈ మాట చెబుతున్నాను అంటున్నాడు ప్రకాశరావు. అది కాదండి, ఊళ్ళో వాళ్ళంతా
ఇంకేం మాట్లాడుకో. మనసులో బాధ బయట పడనీకు. బయటకొచ్చి మామూలుగా మాట్లాడు. నా మాటకి ఎదురు చెప్పకు. ఆజ్ఞాపించినట్లుగా చెప్పి బయటకొచ్చాడు ప్రకాశరావు. అతని వంక పరుషుగా చూసింది లత. అతనిలో ఇందాకటి కోపం లేదు, మామూలుగా ఉన్నాడు. థ్యాంక్ గాడ్ అనుకుంది లత. వాస్తవాన్ని నేను గ్రహించగలను. ధనుంజయరావు కొడుకుతో వీయమనేది నా ఊహకందని విషయం. కానీ కులాంతర వివాహం అన్న విషయమే నన్ను బాధిస్తోంది. ఈ విషయంగా నా మనసుకి నేను సర్ది చెప్పుకోవాలంటే కొంత టైం పడుతుంది. అన్నింటికంటే నన్ను బాధించిన విషయం నాకొక్క మాటైనా చెప్పకుండా నా కూతురు దొంగచాటుగా పెళ్లి చేసుకుందే. అదే చాలా బాధగా ఉంది. ప్రకాశరావు గొంతు కొద్దిగా జీరపోవడం గమనించారు లత, మాధవి. నా భార్యకి లోకజ్ఞానం తక్కువ. అందువల్ల మనసుకి సర్ది చెప్పుకోవడానికి ఆమెకు టైం ఎక్కువ పడుతుంది. ఒకంత తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారిద్దరు. అప్పుడే బయటకు వెళ్ళింది మాధవి. 2 నిమిషాల తర్వాత ఆ గేట్లో కడుగు పెట్టారు రాజీ, శరత్లు. ఆ వెనకగా మాధవి. తలదించుకునుంది రాజీ. ఆమెకు తలెత్తి తండ్రి వంక చూసేందుకు ధైర్యం చాలడం లేదు. లోపలికొస్తూనే ప్రకాశరావు వంక చూశాడు శరత్. మధ్యతరగతి సాదాసీదా మనిషిలా ఉన్నాడతను. అతన్ని చూడగానే గౌరవభావంతో నమస్కరించాడు శరత్. శరత్ వంక పరిశీలనగా చూశాడు. అందంగా, బలంగా, ఎత్తుగా ఉన్నాడు. గదిలోంచి బయటకొచ్చి శరత్ వంక, రాజీ వంక 4 సార్లు మారిచి మారిచి చూసింది పార్వతమ్మ. ఎవరూ మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. క్షమించండి, అనుకోని పరిస్థితుల్లో ఏదో సంజేహిగా చెప్పబోయాడు. తెలుసు, పరిస్థితులేమిటో చెప్పారు అన్నాడు పొడిగా ప్రకాశరావు. పెళ్లి చేసుకునే ముందు చెప్పాలనిపించలేదా? ఇక పెళ్ళిన తర్వాత మాత్రం వచ్చి చెప్పడం ఎందుకు? ఉండబట్లా కనేసింది పార్వతమ్మ. వంచిన తల ఎత్తలేదు రాజీ. తన తల్లిదండ్రులు మోసం చేశానన్న బాధ ఆమె మనసులో మెదిలింది. అలా కూర్చోండి, అక్కడున్న చేరి శరత్కి చూపిస్తూ అన్నాడు ప్రకాశరావు. రాజీ, లోపలికి వెళ్ళు. తనే ఆజ్ఞాపించినట్లుగా అన్నాడు. మరుక్షణం కూడా అక్కడ నిలబడకుండా చిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజీ. పెద్దలతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే అయినా పెద్ద మనసుతో ఇంట్లోకి రానిచ్చారు. మీ కూతురికి భర్తగా గౌరవం ఇచ్చారు. థ్యాంక్స్ అన్నాడు కూర్చుంటూ శరత్. ఈ పెళ్లి విషయం మీ ఇంట్లో కూడా తెలీదా? అడిగాడు. తెలీదన్నట్లు తల ఊపాడు. ఎందుకు చెప్పలేదు? ఓ క్షణం తడబడ్డాడు. ఎందుకంటే మా ఫాదర్ పెళ్లికి ఒప్పుకోకపోవచ్చునని అనుమానం. అదే, ఎందుకు ఒప్పుకోరు? అంటే ఫైనాన్షియల్ స్టేటస్ లో తనతో సమానమైన వ్యక్తికి నన్నిచ్చి పెళ్లి చేయాలని ఆయన ఆలోచన. అందుకే. మరైతే ఇప్పుడు ఒప్పుకుంటారన్న గ్యారంటీ ఏంటి? తెల్లముఖం వేసి తేరుకొని, నాకు ఆయన ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది. ఒకవేళ నీ నమ్మకం ఓమైతే? అది అసంభవం. నాకు బాధ కలిగించే విషయం ఏది నా తండ్రి చేయడు. మొదట అయిష్టంగానే ఒప్పుకున్న తర్వాత సర్దుకుపోగలరు. అందుకే నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం పెద్దల నుంచి అభ్యంతరాలు వస్తాయనే. ఇప్పుడు మాకు రిజిస్టర్ మ్యారేజ్ అయినట్లుగా లతకి, మాధవికి మాత్రమే తెలుసు. మీ అందరి అంగీకారం అయిన తర్వాత అందరి సమక్షంలో మీకు కావలసిన పద్ధతిలో ఘనంగా పెళ్లి జరిపించవచ్చు. అంతవరకు ఈ విషయం మన మధ్యనే ఉంటుంది. మేమిద్దరం భార్యాభర్తలమన్న విషయం ఎవరికీ తెలీదు చెప్పడం ఆపాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు ప్రకాశరావు. శరత్ గారు చెప్పిన ప్రపోజల్లో తప్పేమీ లేదు. దయచేసి కాదనకండి అభ్యర్థనగా అంది లత. ఇప్పుడే వస్తాను అని లేచి లోపలికి వెళ్ళాడు ప్రకాశరావు. ప్రకాశరావు లోపలికి వెళ్ళిన మరో నిమిషానికి రాజీ ఇంట్లోంచి బయటకు వచ్చింది. అమ్మా నాన్నగారు మాట్లాడుకుంటున్నారా? అడిగింది మాధవి. అవునన్నట్లు తల ఊపింది రాజీ. బొటనవేలి అంచు నోట్లో పెట్టుకుని తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు శరత్. ఇక్కడ విషయం ఈజీగానే తేలిపోయినట్లుంది. ఇక తన తండ్రి కూడా ఒప్పుకుంటే చాలు, ఈ వ్యవహారం సుఖాంతమైపోతుంది అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు ప్రకాశరావు. శరత్ వంక పరీక్షగా చూస్తూ అన్నాడు. రాజీ తన జీవితానికి సంబంధించిన మంచి చెడ్లు తనే నిర్ణయించుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఈ పెళ్లి వల్ల జరిగే కష్టసుఖాలన్నింటికీ ఆమె బాధ్యురాలు. ఇట్ ఈస్ హెర్ లైఫ్. షీ విల్ బి గోయింగ్ టు ఫేస్ ఆల్ థింగ్స్. ఎవరి జీవితాన్ని శాసించే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఈ పెళ్లి నాకు, నా భార్యకు కూడా సమ్మతమే చెప్పాడు. ప్రకాశరావు ముఖంలో ఏ భావమూ కనపడలేదు శరత్కి. ఒకంత తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది రాజీ. మరి మీ ఫాదర్ కూడా చెప్పడానికి బయలుదేరదామా? లేస్తూ అంది లత. ఇప్పుడా? వద్దు వెంటనే అన్నాడు. ఎందుకొద్దు? అర్థం కాక అడిగింది రాజీ. నోనో, ఇది టైం కాదు. రోజు రాత్రి 9 గంటల తర్వాత ఫ్రీగా ఉంటారు. ముందుగా నేనొక్కడనే వెళ్ళి ఆయనకు విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను కూడా తీసుకుని వెళ్ళి పరిచయం చేస్తాను. అలా కాకుండా ఇద్దరం ఒకేసారి ఆయన కలబడితే ఆ నిజాన్ని ఆయనకు తేలిగ్గా తీసుకోలేకపోవచ్చు. అందుకే నేను ముందుగా వెళతాను. ఆ అభిప్రాయం బాగానే ఉందనిపించింది అందరికీ. నేను వెళ్ళొస్తాను లేచి నిలబడుతూ అన్నాడు శరత్. మంచిది,
అన్నాడు పొడిగా ప్రకాశరావు. మాధవి, లత కూడా కదిలారు. శరత్ కారెక్కబోతుంటే అడిగింది రాజీ, మళ్ళీ ఎప్పుడొస్తారు అని. రేపు సాయంత్రం వస్తాను. చిరునవ్వు నవ్వి స్టీరింగ్ వైపు దృష్టి సారించాడు. ఉదయం 8 అవుతుండగా మెలకు వచ్చింది రాజీకి. బద్ధకంగా లేచి కూర్చుంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదానికి. కారణం, ఆ ముందు రోజు సాయంత్రంలోగా వస్తానన్న శరత్ ఇంతవరకు తిరిగి రాలేదు. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఏం జరిగిందో ఏమో, వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదేమో, అందుకే రాలేకపోయాడేమో. పిచ్చి పిచ్చి ఆలోచనలతో తెల్లవారులో నిద్ర పట్టలేదు. పక్క గదిలోంచి తల్లి మాట వినిపించింది. దీని పెళ్ళేంటో, ఆ కుర్రాడేంటో ఏమీ అర్థం కావడం లేదు. తండ్రిని ఒప్పించొస్తానని అదే పోతగా పోయాడు. ఏమైపోయాడో. కొంపదీసి తండ్రికి భయపడి ఆగిపోలేదు కదా. అదే కాని జరిగితే దీని బతుకు ఏమవుతుందో. ఆమె గొంతులో జీర అర్థమైంది రాజీకి. ఏది ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. సాయంత్రం వరకు చూసి నేనే వెళతాను అతని దగ్గరికి. అంతకంటే చేయగలిగింది ఏముంది? సమాధానం చెప్పాడు ప్రకాశరావు. చివుక్కుమంది రాజీ మనసు. తల్లిదండ్రులకు తెలియకుండా తను పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ తల్లిదండ్రులే తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అనుకోకుండా ఆమె కంటిలో నీటి చుక్క మెరిసింది. ఇంకా వాళ్ళ మాటలు వినబుద్ధి కాలేదు. అందుకే లేచి బాత్రూంలోకి వెళ్ళింది. పేస్ట్ వేసుకుని మొహం కడుక్కోసాగింది. శరత్ ఇంట్లో ఏం జరిగిందా అనే సమస్యే ఆమెను వేధిస్తోంది. నీటితో మొహం కడుక్కుంటూ ఉండగా ఎవరో పిలిచినట్లు అనిపించింది. ఎవరా అని ఆగింది. మళ్లీ వినిపించింది తమ్ముడు గొంతు, అక్క అంటూ. ఎందుకు పిలుస్తున్నాడా అని బయటకొచ్చింది. అక్కడికి పరిగెత్తుకొచ్చి, అక్క, ఆయన వచ్చారు అన్నాడు. ఆ మాట వినగానే పరిగెత్తుతున్నట్లుగా వచ్చింది వరండాలోకి. వరండాలో కుర్చీలో కూర్చునున్నాడు శరత్. ఆలస్యానికి కారణం ఏంటా అన్నట్లు ఆందోళనగా ఆతృతగా అతని వంక చూసింది. చిరునవ్వు నవ్వాడు శరత్. అంతా సవ్యంగానే జరిగిందనే అర్థం వచ్చేలా. థ్యాంక్ గాడ్ అన్నట్లుగా ఊపిరి పీల్చుకున్నాను. క్షమించండి, నిన్న సాయంకాలమే రావాల్సిన వాణ్ణి. మా ఫాదర్ చాలా బిజీగా ఉండడంతో నిన్న రాత్రి వరకు ఆయనతో మాట్లాడడానికి కుదరలేదు. ఏమన్నారు? ఉండబట్లేక అడిగింది ఆతృతగా. అయిష్టత వ్యక్తం చేశారు. కొంచెం కష్టం మీద ఒప్పించగలిగాను. ఇప్పుడు మనం ఇంటికి వెళదాం. మొదటి కొద్ది రోజులు ఆయన మీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు. అయినా పట్టించుకోవద్దు. తర్వాత మామూలు అవుతారు. ఆ తర్వాత 10 మందిని పిలిచి అందరి ఎదుట పెళ్లి చేసుకోవచ్చు. మౌనంగా వింటున్నాడు ప్రకాశరావు. వంటింట్లోంచి కాఫీ తీసుకొచ్చింది పార్వతమ్మ. ప్రకాశరావుకి శరత్కి ఇచ్చింది. రాజీని మా ఇంటికి తీసుకువెళతాను. 4-5 రోజులు మా ఇంట్లోనే ఉంచి పరిస్థితులు మామూలయ్యాక మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. తన నిర్ణయం చెప్పాడు. అతని మాటకి ఏదో సమాధానం చెప్పబోయింది పార్వతమ్మ. ఆమెను ఏమీ మాట్లాడద్దు అన్నట్లుగా సైగ చేశాడు ప్రకాశరావు. మీ అభిప్రాయం చెప్పలేదు అడిగాడు శరత్ ప్రకాశరావుని. అభిప్రాయానికేముంది? నిర్ణయాలు మీవి, ఆచరణ మీది, భవిష్యత్తు మీది. ఇందులో మా అభిప్రాయాలకు అవకాశం ఏముంది? మీ ఇంటి పరిస్థితులు నాకు తెలియవు. మీ గురించి అంతకంటే తెలీదు. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసున్నది మీ ఇద్దరికే. కాబట్టి నేనేమీ చెప్పలేను. ఇవి నిష్ఠూరం మాటలు కావు, వాస్తవాలు చెప్పాను. టేక్ యువర్ ఓన్ డెసిషన్. రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలను చూస్తూ అన్నాడు. ఇంకా మాట్లాడలేదు శరత్. కన్నతండ్రిగా ఆయనకున్న బాధను అర్థం చేసుకోగలుగుతాను. ఊహించని విధంగా కూతురు మరో కులం వ్యక్తిని పెళ్లి చేసుకుని వస్తే తట్టుకోలేకపోతున్నాడు. అయినా అది బయటపడకుండా ఎంతో గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. రాజీ, బయలుదేరదామా? బయట టాక్సీ వాడు వెయిట్ చేస్తున్నాడు అన్నాడు లేచి నిలబడుతూ. టాక్సీయా? ఒకంత ఆశ్చర్యంగా అందామె. అవును, కారు టైర్ పంచర్ అయింది. అందుకే టాక్సీలో వచ్చాను అన్నాడు కదులుతూ. ఒక క్షణం తటపటాయించింది. తల్లిదండ్రుల వంక చూసింది. వాళ్ళ నుంచి ఏ విధమైన రెస్పాన్సు లేదు. నేను వెళ్ళొస్తాను నాన్నా, గొంతు పెకిలించుకునంది. మంచిది అన్నాడు పొడిగా. ఎందుకో బాధగా అనిపించింది. బరువెక్కిన గుండెతో బయటికి అడుగులు వేసింది. డోరు తెరచి పట్టుకున్నాడు డ్రైవర్. చిన్నగా కారు వెనక సీట్లో కూర్చున్నాను. ఆమె వెనకనే తను కారెక్కాడు శరత్. చిన్న కుదుపుతో స్టార్ట్ అయి ముందుకు దూకింది కారు. చెప్పలేని దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబుకింది. శరత్ భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా పట్టుకున్నాడు శరత్. ఆమె కళ్ళు అలా వర్షిస్తూనే ఉన్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు ప్రయాణం చేసింది టాక్సీ. కొంతసేపటికి రాజీ తెప్పరయింది. మౌనంగా కారు కిటికీలోంచి బయటికి చూడసాగింది. కారు ఓ సన్నని సందులోకి మలుపు తిరిగింది. శరత్, మీ ఇల్లు మర్రిపాలెం ఏరియాలో కదా, ఇటువైపు వెళుతుందేం? ఆ మౌనాన్ని ఛేదిస్తూ అంది. నవ్వాడు శరత్. వెయిట్ అండ్ సీ. మరి 4-5 మలుపులు తిరిగింది టాక్సీ. అదంతా మధ్యతరగతి కుటుంబాలుండే ప్రాంతం. ఇంకా ఎంత దూరం అడిగింది. ఇంకెంత? ఓ 2 ఫర్లాంగులు అన్నాడు. 2 ఫర్లాంగులా? అంటే మీ ఇల్లు మర్రిపాలెం కాదన్నమాట.
4 క్షణాలు ఓపిక పట్టు. ఇంటి ముందు దిగుతాం కదా, నవ్వుతూనే అన్నాడు శరత్. శరత్ ఇల్లు ఓ ప్యాలెస్లా ఉంటుంది అని జనాలు చెప్పుకోగా వింది. అంత పెద్ద ప్యాలెస్కి తనిప్పుడు ఏకైక కోడలు. ఇంటి నిండా నౌకర్లుంటారు. తను కోరుకునే జీవితం అదే. ఏసీలు, బంగ్లాలు, రాజభోగాలు. జీవితంలో ఏనాడు ఊహించలేదు అంతటి కోటీశ్వరుడికి కోళ్ళవుతానని. తన అదృష్టానికి తానే గర్వపడింది. తనని చూడగానే ధనంజయరావు ఏమనుకుంటాడో, అసలు మాటైనా మాట్లాడతాడో లేదో. ఆ ఇంటికి వెళ్ళగానే తను ముందుగా చేయాల్సిన పని ధనంజయరావుని మంచి చేసుకోవడం, తనంటే అభిమానించేలా చూసుకోవడం. ఆలోచనల్లో ఉన్న ఆమె చిన్న కుదుపుతో, కారాగడంతో ఆలోచనలకు అడ్డుకట్ట వేసి అటు ఇటు చూసింది. కారు ఎందుకు ఆగిందా అని ఆమెకు అర్థం కాలేదు. శరత్, కారు ఇక్కడ ఎందుకు ఆపావు? అర్థం కానిట్టు అటు ఇటు చూసింది. ఎటు చూసినా చిన్న చిన్న ఇళ్లే ఉన్నాయి. శరత్ వాళ్ల ప్యాలెస్ లాంటిదేమీ కనపడలేదు. డోర్ తీసుకుని కిందకి దిగాడు శరత్. దిగు అన్నాడు రాజీని. ఎందుకు దిగమన్నాడో అర్థం కాక అతన్ని చూస్తూ కిందకి దిగింది రాజీ. డ్రైవర్ చేతిలో 50 నోటు పెట్టాడు శరత్. శరత్, మనం ఎవరింటికైనా వెళుతున్నామా? అయోమయంగా అడిగింది. చెప్తా కదా, నీకన్నింటికీ తొందరే అంటూ ఎదురుగా ఉన్న ఓ చిన్న పెంకింటి వైపు అడుగులు వేశాడు. చుట్టూ చిన్న కాంపౌండ్ వాలు, చిన్న గేటు, లోపల ఓ చిన్న ఇల్లు. ఓ 3-4 గదులు ఉండొచ్చు. ఇంటి తలుపు తాళం వేసింది. గేటు తోసుకుని లోపలికి వెళ్ళాడు శరత్. యాంత్రికంగా అతని వెనక నడిచిందామె. జేబులోంచి తాళం తీసి తలుపు తోసి లోపల అడుగు పెట్టాడు శరత్. శరత్, ఎవరిల్లిది? లోపలికి అడుగు పెట్టడానికి సంశయిస్తూ అంది. ఎవరిదా? మందే. వెనక్కి తిరిగి అన్నాడు. చిత్రంగా చూసింది అతని వంక. జోక్ చేయకు శరత్, ఎవరిల్లిది చెప్పు మళ్ళీ అడిగింది. చెప్పాను కదా, మనిల్లేనని అన్నాడు అక్కడున్న చాప్ మీద కూర్చుంటూ. ఆమె ముఖంలో విసుగు కనిపించింది. శరత్, డోంట్ బి సిల్లీ. జోక్స్కి ఇది సమయం కాదు. ఈ ఇంట్లో మీరుంటారంటే నమ్మే స్టూపిడ్ని కాదు. మీ స్టేటస్ తెలుసు, మీకున్న ఆస్తులు తెలుసు, మీ ఇల్లు ప్యాలెస్ అని తెలుసు. పదముందు మీ ఇంటికి వెళదాం. మీ ఫాదర్ని నాకు పరిచయం చేద్దు గాని. నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. పొద్దుటి నుండి స్నానం కూడా చేయలేదు. మీ ఇంటికి వెళితే మీ బాతుటబ్బులో స్నానం చేయాలని కోరిక. ఆ కోరిక ఇవాళ తీరాలి. పద వెళదాం అని కూర్చునున్న అతని చేయి పట్టుకుని లాగింది. అతని ముఖంలో రంగులు మారాయి. వదనం ఒకంత సీరియస్ గా మారింది. రాజీ, ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చో. నీతో ఒక విషయం చెప్పాలి. అతని కళ్ళు ఆమె వంకే తీక్షణంగా చూస్తున్నాయి. సీరియస్ గా మారిన అతని ముఖం చూసి ఆమెకొకంత భయం వేసింది. అతను చెప్పబోయే విషయం ఏమిటో ఊహించడానికి ప్రయత్నం చేస్తూ అతని పక్కనే కూర్చుంది. వారిద్దరి మధ్య ఓ నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. ఐఎమ్ సారీ రాజీ, నీకు నిజం చెప్పాలి. నిన్న మొన్న కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. ఆమెలో రక్త ప్రసారం హెచ్చింది. అవును, నీకింకా ఆ నిజం చెప్పలేదు. మొన్న రాత్రి నాన్నగారితో మన విషయం చెప్పాను. నీకు ముందే చెప్పాను కదా, మధ్యతరగతి మనుషులంటే మా నాన్నగారికి అసహ్యం. నేను ఈ విషయం చెప్పగానే ఆయన షాక్ తిన్నారు. ఆయన ఊహించలేని, భరించలేని వాస్తవం ఇది. ఈ విషయంగా ఇద్దరి మధ్య చాలా సీరియస్ గా వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరం మాట అనుకున్నాం. ఇద్దరి మధ్య ఇన్నేళ్ల జీవితంలో ఘర్షణ అనేది లేదు. ఇద్దరికీ మాట పెరిగింది. ఎంత చెప్పినా ఆయన తన ధోరణి నుంచి మామూలుకి రావడం లేదు. మా భవానీ శంకర్ అంకుల్ కూడా నచ్చజెప్పాలని చూశారు, కానీ ఫలితం లేదు. గుండె అదిరిపోతోంది రాజీకి ఆ మాటలు వింటుంటే. మై గాడ్, అంటే ధనంజయరావు చాలా పట్టుదల మనిషి. శరత్, చెప్పు ఏం జరిగింది? పిచ్చి పట్టిందాల్లా అరిచింది. ఫలితంగా ఆ గుమ్మం తొక్కనని శబదం చేసి కట్టుబట్టలతో వచ్చేశాను. ఆయన నన్ను కొడుకుగా కాదనుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు అనుకోవాలి? అందుకే ఆయనకి, ఆయన వ్యాపారాలకి గుడిపే కొట్టేశాను. ఇక నుంచి నీతోనే నా జీవితం. నాకు ఆస్తులు, అంతస్తులు ముఖ్యం కాదు, అభిమానాలు ముఖ్యం. నిన్ను ఏ చిన్న ఉద్యోగం చేసైనా పోషించుకుంటాను. మనకిదే పెద్ద భవంతి. నీతో జీవితం పంచుకోవడంలోనే నాకు సుఖముంది ఏదో అంటున్నాడు శరత్. కాళ్ళ కింద భూమి నిలువునా కీలిపోతున్నట్లు, తను లోపలికి కుంగిపోతున్నట్లు అనిపిస్తోంది రాజీకి. ఆమె నిర్మించుకున్న ఆశా సౌధాలు నిలువుగా పేకమేడల్లా కూలిపోయాయి. సంధ్య చీకట్లు కమ్ముతున్నాయి. బీచ్లో అక్కడక్కడ జనం పలచగా ఉన్నారు. సముద్రపు కెరటాల హోరు చాలా తక్కువగా ఉంది. సంధ్య నీడలు అతని ముఖంలోని విషాద ఛాయల్ని మరింత ప్రస్ఫుటంగా చూపిస్తున్నాయి. తొలిసారి అంత గంభీరంగా ఉన్న శరత్ని చూస్తోంది లత. అప్పటికి వాళ్ళక్కడ కూర్చుని 10 నిమిషాలు దాటింది. అలా డల్గా కూర్చున్న అతన్ని చూస్తే ఒకంత బాధగా అనిపించింది లతకి. సార్ పిలిచింది. తల తిప్పి చూశాడతను. మీరు చాలా డల్గా కనిపిస్తున్నారు సార్ నవ్వాడు శరత్. ఇంకా నన్ను సార్ అనే పిలుస్తున్నారు? నేనేమీ మీకిప్పుడు బాసుని కాదు కదా. చేతిలోకి ఇసుక తీసుకుని వేళ్ల మధ్యగా జారు విడుస్తూ అన్నాడు. నిజమే,
తండ్రితో తెగదెంపులు చేసుకుని వచ్చిన రోజే ఆఫీసుకు కూడా గుడ్ బై కొట్టేశాడు. ఆ రోజు ఉదయమే రాజీతో పాటు విడిగా ఓ ఇంటికి వచ్చేశాడు. లత, మీరు నాకు మంచి ఫ్రెండ్. ఇప్పటికైనా సార్ లాంటి పదాలు వదిలేయ్. ఇప్పుడు ఫ్యూచర్ ప్రోగ్రామ్ ఏమిటి? ఏం ప్లాన్ చేశారు? అడిగింది లత. సార్ అన్న పదం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తూ నవ్వాడు శరత్. ఫ్యూచర్, అదే ఏంటో అర్థం కావడం లేదు. ఈ వారం రోజుల్లో చాలా డ్రామాటిక్ చేంజెస్ వచ్చాయి. అనుకోకుండా పెళ్లి జరిగిపోవడం, ఆ పెళ్లి విషయంగా డాడీ నేను విడిపోవడం, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నా కోసం ఏమైనా చేసే మా డాడీ ఈ పెళ్లి విషయంలో కూడా అభ్యంతరం చెప్పడనుకున్నాను. బట్ ఆయన కొడుకును కూడా కాదనుకునే స్థితిలో ఉన్నప్పుడు నేను కూడా ఆత్మాభిమానం చంపుకొని అక్కడ ఉండడం అసంభవం అనుకున్నాను. ఇద్దరికీ మాట పెరగడంతో బయటకు వచ్చేశాను. కట్టు బట్టలతో బయటకొచ్చిన నాకు ఈ క్షణంలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. రాజీని ఈ ఉదయమే వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చేశాను. అనుకోని ఈ పరిణామానికి ఆమె ఎలా ఫీల్ అవుతుందో తెలియడం లేదు. ఇప్పుడు ఆమెకు సుఖాలు చూపించకపోగా అసలు ఇంట్లోకి సంపాదన ఎలాగో, రోజులు ఎలా గడపాలో కూడా తెలియడం లేదు. మా ఇద్దరి ఉద్యోగాలు కూడా ఒకే చోట అవడం కూడా చాలా దురదృష్టం. అలా కాకుంటే కనీసం నాకు వేరే ఉద్యోగం వచ్చేవరకైనా ఆమె జీతం మీద బ్రతికేవాళ్ళం. జుట్టులోకి చేతి వేళ్లు పోనిచ్చి తల మీద అరచేత్తో రుద్దుకోసాగాడు. మొదటిసారి అతడు నా స్థితిలో చూసిన లతకు కళ్ళు చెమ్మగిల్లాయి. నిన్నటి వరకు కోటీశ్వరుడిగా బ్రతికిన సామాన్యమైన మధ్యతరగతి జీవితం గడపడం నాకు కష్టం కాదు. నిజానికి సింపుల్ లైఫ్ని నేను లైక్ చేస్తాను. నాకు లగ్జరీస్ అన్న వెగట పుట్టింది. కానీ రాజీ మాత్రం ఎన్నో ఊహలతో ఆశలతో వచ్చి ఉంటుంది. 10 రోజుల పాటు స్విట్జర్లాండ్ వెళదామని ప్రామిస్ చేశాను. కానీ ఇంత డిసప్పాయింట్మెంట్ని ఆమె ఎలా రిసీవ్ చేసుకోగలుగుతుందో అని బాధగా ఉంది. అతని కంఠం ఒకంత వణికింది. నో శరత్, మీరనుకున్నంతగా ఆమె డిసప్పాయింట్ అవుతుందని నేను అనుకోను. కారణం ఆమె మనస్తత్వం నాకు తెలుసు. బేసికల్లీ ఆమె మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాబట్టి ఈ రోజున ఆమె నీతో కొత్తగా మధ్యతరగతి కుటుంబంలో అడుగుపెట్టడం లేదు. అంతేకాదు, ఆమె నీ ఆస్తినో అంతస్తునో చూసి నిన్ను చేసుకోలేదు. నిర్మలమైన మనసుతో జీవితం పంచుకుంది. అందువల్ల నీ కష్టసుఖాలు ఆమె అర్థం చేసుకోగలదు. అయినా ఈ సమస్యలు కేవలం టెంపరరీ. 10 రోజులు పోతే మీ నాన్నగారి ఆవేశం తగ్గుతుంది. నువ్వు లేని ఒంటరితనం ఆయనను బాధిస్తుంది. ఇన్నేళ్లు పెంచిన మమకారం అంత తేలిగ్గా పోదు. అందుకే పరిస్థితులను భూతద్దంలోంచి చూడద్దు. నీ క్వాలిఫికేషన్కు 1500, 2000 రూపాయల్లో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. తాత్కాలికంగా అందులో జాయిన్ అవ్వు. ఓ 5-6 నెలల్లో అన్ని విషయాలు చక్కబడతాయి. అతని అంతరంగంలో అనేక ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. శరత్, పిలిచింది మంద్రస్థాయిలో. తల తిప్పి ఆమె వంక చూశాడు. చీకట్లో ఆమె ముఖం మసగ్గా కనిపించసాగింది. ఆమె వ్యానిటీ బ్యాగ్లోంచి ఏదో కవరు బయటకు తీసింది. తీసుకో అంది ఆ కవరు అతని చేతిలో ఉంచుతూ. బరువుగా ఉన్న ఆ కవరేమిటో అర్థం కాలేదు అతనికి. ప్రశ్నార్థకంగా ఆమె ముఖం వంక చూశాడు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈ కవర్లో 5,000 ఆ రోజు మా అమ్మకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు నాకు సహాయపడ్డావు. ఈ రోజు నేను నీకు ఇచ్చేది సహాయం అనుకోకు. ప్రస్తుతానికి, అంటే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు నీకు ఈ డబ్బు కొంతవరకు ఉపయోగపడుతుంది. నువ్వు కుదుట పడగానే నా డబ్బు వడ్డీతో సహా తిరిగిచ్చేయి. ఇది నిన్ను చూసి జాలిపడి ఇస్తున్నాను అనుకోవద్దు. నిన్ను అభిమానించే ఓ నిజమైన స్నేహితురాలుగా ఇస్తున్నాను, కాదనుకో. గబగబా అనేసింది. తెల్లబోయి తేరుకున్నాడు. అది కాదనే పరిస్థితి కాదు. ఆ మాత్రం సహాయం చేసే స్నేహితులు కూడా తనకెవరూ లేరు. ఎప్పుడూ ఒకరికివ్వడమే గాని తీసుకోవడం తన జీవితంలో లేదు. కానీ ఇవాళ అందుకు విరుద్ధంగా, ప్లీజ్ శరత్, కాదనుకు అభ్యర్థనగా అంది. తన తండ్రి జీవితానుభవాలకు తన అనుభవాలకు ఎంత వ్యత్యాసముంది. ధనుంజయరావును మధ్యతరగతి మనుషులు మోసం చేసి అధోగతి పాలు చేస్తే ఆ మధ్యతరగతి మనుషులే అధోగతి కాబోతున్న తన జీవితానికి చేయూతనివ్వాలని చూస్తున్నారు. శరత్, ఏంటి ఆలోచన అని అతని చేతిలోని కవరం తీసుకుని చొరవగా అతని షర్టు జేబులో ఉంచేసింది. నిశ్శబ్దంగా కూర్చున్నాడు శరత్. చీకటి చిక్కబడింది. బీచ్ దాదాపు ఖాళీ అయింది. శరత్, టైము 7:30 అయింది. నాకు లేట్ అవుతోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. రాజీ, వెళదాం పదా. వీలైనంత వరకు సంతోషంగా ఉండు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎంజాయ్ చేయాల్సిన సమయంలో ఇలా విచారంగా ఉండకు అంటూ పక్కన వదిలిన హీల్స్ కాళ్లకు వేసుకుంది. ఇక లేద్దామా అన్నట్లు. థ్యాంక్ యూ సో మచ్ లత అన్నాడు. అతను లేచి నిలబడ్డాడు. అతని కళ్ళల్లో సన్నని నీటి పొర కదిలింది. శరత్, మీరు చాలా సెన్సిటివ్ అంది అతని కళ్ళవంకే చూస్తూ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి వదిలేశాడు. మీ సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు. ఆమె ముందుకు కదిలింది. ఆమెతో పాటే ఇసుకలో అడుగులు వేశాడు శరత్.
అంతవరకు వారిని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న ఓ జత కళ్ళు కూడా వారికి దూరంగా కదిలాయి. సమయం రాత్రి 1 గంట దాటింది. నగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. నిద్రపట్టక చాప మీద అసహనంగా దొర్లుతోంది రాజీ. అదే చాప మీద అటువైపు తిరిగి పడుకునున్నాడు శరత్. అతను మెలకువగా ఉన్నాడో లేదో అర్థం కావడం లేదు. ఈ ఇంటికొచ్చి 4 రోజులైంది. అసలు జరిగిందేంటో అంతుబట్టడం లేదు. తను ఊహించిందేమిటి, జరుగుతున్నదేమిటి? జరిగిన షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. తను శరత్ని డబ్బు కోసం ప్రేమించలేదు. అతని వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. అతన్ని ఆరాధించింది. అతనంటే అమితమైన అభిమానం ఉంది. దాంతోపాటు అతనితో లభించే విలాసమైన జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయాలని ఆరాటపడింది. ఈ మధ్యతరగతి కాంప్రమైజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పాలనుకుంది. తన జీవిత వాంఛ నెరవేరింది అనుకుంది. కానీ అదృష్టం వక్రించింది. ఏనాడు మంచం మీద తప్ప పడుకోని తను చాప మీద పడుకుంటోంది. గ్యాస్ స్టవ్ మీద తప్ప వంట చేయడం ఎరుగని తను కిరోసిన్ స్టవ్ మీద వంట చేస్తోంది. అది లెక్కగా 4 గిన్నెలు. ఇంట్లో కుర్చీలు గాని ఫ్యాన్లు గాని ఏమీ లేవు. ఇలా ఎన్నాళ్ళు? ప్రస్తుతం ఇద్దరికీ ఉద్యోగాలు లేవే. జీవితంలో ఇంత హీనస్థితి వస్తుందని తను ఎప్పుడూ అనుకోలేదు. పక్కన పడుకునున్న శరత్ అటునుంచి ఇటు దొర్లాడు. అతని భుజానికి చాప నొక్కుకుని పోయి చారికలు పడ్డాయి. అది చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం శరత్ పరిస్థితి మరీ దారుణం. ఏనాడు ఏసీ రూంలోనో స్ప్రింగ్ కాట్ మీదో తప్ప పడుకొని అతను ఇలా ఏమీ లేనివాళ్ల తన కోసం అన్నీ వదులుకొని మాసిన గెడ్డంతో చెదిరిన జుట్టుతో ఉన్న అతన్ని చూసిన ఆమెకు దుఃఖం ఆగలేదు. శరత్ భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడవసాగింది రాజీ. నిద్రపోబోతున్న అతనికి ఆమె తన శరీరాన్ని స్పృశించడంతో మెలకు వచ్చింది. రాజీ పిలిచాడు అనునయంగా. ఆమె ఏడుస్తూనే ఉంది. పెళ్ళైన 4 రోజుల నుండే కష్టాలు అనుభవించాల్సి వస్తుందని బాధపడుతున్నావా? ఆమెను పొదివి పట్టుకుంటూ అన్నాడు. ఆమెకు మాట రావడం లేదు. కాదు, నాకు పర్వాలేదు. నువ్విలా నా కోసం. ఆమెకు ఏడుపుతో మాట పెగలడం లేదు. ఆమెను ఆ స్థితిలో చూసి చలించిపోయాడు శరత్. నిశ్శబ్దంగా అలాగే పడుకునున్నాడు. కాసేపటికి ఆమె తేరుకుంది. శరత్, నువ్వు తొందరపడ్డావేమో. మరోసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళి, అదే మనిద్దరం వెళ్ళి క్షమాపణ కోరదాం. ఆయనతో కలిసి ఉండడానికి అడుగుదాం నవ్వాడు శరత్. పిచ్చిదానా, నాకు డాడీకి మధ్య ఎంత బలమైన ఘర్షణ జరగకపోతే నేను కట్టుబట్టలతో బయటకొస్తాను. నాకు నాన్నగారి తత్వం తెలుసు. ఆమె తలపై చేవేసి రాస్తూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నిశ్శబ్దంగా అతని గుండెలపై తలవాల్చి పడుకునే ఉంది. భగవాన్, ఈ సమస్యలను తట్టుకునే ధైర్యం నాకివ్వు అనుకున్నాడు మనసులోనే శరత్. సమయం గడుస్తోంది. నిమిషాలు గంటల్లా భారంగా గడుస్తున్నాయి. ఆ సమయంలో ఇంటి ముందొచ్చి ఆగింది ఆటో. అందులోంచి దిగింది మాధవి. 9 రూపాయలైంది అంటూ చెప్పాడు ఆటో డ్రైవర్. పర్సులోంచి 10 నోటు తీసిచ్చి రూపాయి తీసుకుని తిరిగి పర్సులో వేసుకుంది. ఆటో వెళ్ళిపోయింది. అప్పటికి ఆమెను చూసి వారమైంది మాధవి. రాజీ ఆ ఇంటికొచ్చి అప్పటికి 20 రోజులు కావస్తోంది. రాజీ ఇంటి తలుపును సమీపించి ఓ క్షణం ఆగింది. లోపల తలుపు వేసింది. ఆ ఇంటిని చూసిన మాధవి మనసు చివుక్కుమంది. చాలా చిన్నిల్లది. రాజ్మహల్ లాంటి ఇంట్లో రాజీ ఉంటుంది అనుకుంది. కానీ ఎందుకో బాధగా అనిపించింది. చిన్నగా తలుపు తట్టింది. అప్రయత్నంగానే వాచి చూసుకుంది. టైము 1 గంట అవుతోంది. నిమిషం దాటినా తలుపు తెరుచుకోలేదు. మరోసారి గట్టిగా తలుపు తట్టింది. లోపల నుంచి ఎవరో వస్తున్న అలికిడైంది. కొన్ని క్షణాలకి తలుపు తెరచుకుని బయటకొచ్చింది రాజీ. నిద్రలో లేచొచ్చినట్లుంది. ఆమె జుట్టు రేగిపోయి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మాధవి, నువ్వా? రారా అంటూ లోపలికి దారి తీసింది. ఆమె వెనకే లోపలికి వెళ్ళింది మాధవి. దా కూర్చో అని చాప చూపించి తను ఆమె పక్కన కూర్చుంది. చుట్టూ కలిగి చూసింది మాధవి. ఆ ఇంటి వాతావరణం అలాగే ఉంది. చూద్దామన్నా 4 వస్తువులు కూడా కనపడడం లేదు. ఏమే, వారం తర్వాత నా ముఖం చూడాలనిపించిందా అంది రాజీ నిష్ఠూరంగా. చా, అదేం మాటలే. ఇంట్లో అమ్మ నాన్నగారు ఇద్దరూ లేరు. నెల్లూరు వెళ్లారు. అందువల్ల ఇంటిని కనిపెట్టుకుని ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఈ పాటికి 25 సార్లు వచ్చేదాన్ని అని అన్నట్లు శరత్ ఎక్కడా అంది అటు ఇటు చూస్తూ. మర్చిపోయాను. శరత్కి నిన్ననే ఓ ఉద్యోగం దొరికింది. డ్యూటీకి ఈ రోజు నుంచి వెళుతున్నాడు చెప్పింది. ఇజిట్? కంగ్రాచులేషన్స్. సంతోషంగా అంది. సరే, జీతం ఎంతొస్తుంది? ఆతృతగా అడిగింది. ఆమె ముఖంలో కొంచెం రంగులు మారాయి. జీతం అంత ఎక్కువ కాదు. ముందుగా 1400 ఇస్తామన్నారు. 6 నెలలు చూశాక వర్క్ బాగా చేస్తున్నట్లు అనిపిస్తే 2000 ఇస్తామన్నారు. ఇచ్చి, ఈ దేశంలో మనిషి ఎంత ఈజీగా దోచుకుంటున్నాడే. ఇంజనీరింగ్ చదివిన శరత్కు కేవలం 1400 ఇవ్వడం అంటే ఎంత దారుణం.
అవసరం మంది కనుక చేరడమే కాని లేకుంటే నెల 2 నెలలో ప్రయత్నిస్తే మంచి ఉద్యోగం దొరికేదనుకుంటాను అంది రాజీ. రాజీ, ఈ రోజుల్లో 1000 రూపాయల ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉంది. అలాంటిది 20 రోజుల్లోపు ఆ మాత్రం ఉద్యోగం దొరకడం అదృష్టమే. అయినా ఓ 6 నెలలు సర్దుకుపోతే ఆ తర్వాత నుంచి అంత ఇబ్బంది ఉండదులే అని ఇంకా ఆ టాపిక్ పొడిగించడం ఇష్టం లేక విషయం మారుస్తూ, అది సరే, ఈ వాతావరణం ఎలా ఉంది, అలవాటయిందా అడిగింది. పర్వాలేదు, ఏదో గడిచిపోతోంది అన్నట్లు ఎదురింట్లో మాలతి అని ఒక ఆవిడ నిన్న పరిచయం అయింది. ఆవిడ భర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. మంచిదానిలాగే ఉంది. ఓ 5 నిమిషాలు మాట్లాడింది. పోన్లే, అలా ఎవరో ఒకరు పరిచయం అయితే టైంపాస్ అవుతుంది అన్నట్లు టైంపాస్ అంటే గుర్తుకొచ్చింది, నీకోసం ఇదిగో ఈ ట్రాన్సిస్టర్ తెచ్చాను అని బ్యాగ్లోంచి బయటికి తీసింది. ఇంట్లో ఒక్కదానే ఉంటావు కదా, ఇదుంటే కాలక్షేపం అని రాజీ చేతిలో పెట్టింది. రాజీ మాధవ్ వైపు అదోలా చూసింది. అబ్బా, నీతో ఇదే తలకే నొప్పి, అన్నింటికీ ఫీల్ అయిపోతావు. ఇంట్లో ఖాళీగా ఉన్నదేగా, నువ్వు రేడియో కొన్నాక నాకు ఇదిచ్చేయి తేలిగ్గా అనేసింది మాధవి. ఉండవే, కొంచెం టీ చేసి తీసుకొస్తాను అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది రాజీ. ఆమె వెనకనే లోపలికి వెళ్ళింది మాధవి. రాజీ, ఈ వారం రోజుల్లోపు మీ నాన్నగాని అమ్మగాని ఎవరైనా ఇక్కడికి వచ్చారా నిన్ను చూడ్డానికి? రాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది. శరత్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళడం గాని అట్నుంచి ఎవరైనా, ఐ మీన్ ధనుంజయరావు తాలూకా మనుషులు గాని వచ్చారా? దానికి తల అడ్డంగానే ఊపిందామె. మై గాడ్, అందరూ అంత పట్టుదలగా ఉన్నారన్నమాట అనుకుంది. కానీ ఆ భావం పైకి కనబడనీయకుండా, అవునులే, ఇంకా 20 రోజులేగా అయింది, నెల 2 నెలలు గడిస్తే తప్ప ఆ ఆవేశాలు కోపాలు దిగవు అంది టీ కప్ అందుకుంటూ. ఇద్దరూ మళ్ళీ ముందు గదిలోకి వచ్చి చాప మీద కూర్చున్నారు. రాజీ, అలా డల్గా ఇంట్లో ఒక్కతివే కూర్చునే బదులు మా ఇంటికి రావచ్చు కదే అడిగింది. ఓ నిమిషం పాటు నిశ్శబ్దంగా కూర్చుంది రాజీ. రావా? అలా ఏం లేదు, కానీ మీ నాన్న అమ్మకి ఈ విషయం తెలుసు కదా, అందుకే వాళ్ళకి ముఖం చూపించాలంటే మాట ఆపేసింది. అబ్బా, నీ చాదస్తంతో చంపుతున్నావు. అయినా రేపు నాన్నగారు వాళ్ళు మళ్ళీ ఊరెళ్తున్నారు. 4 రోజుల దాకా రారు. కాబట్టి రేపు శరత్ ఆఫీస్కి వెళ్ళగానే నువ్వు ఇంటికి రా. సాయంకాలం దాకా కాలక్షేపం చేద్దాం, ఏమంటావ్? కానీ ఏదో అనుభవింది. కానీ లేదు, గీని లేదు, ఇంకేం చెప్పద్దు. రేపు 11వ గంటకల్లా మా ఇంటికి రావాల్సిందే, మరి నేను వస్తాను అని లేచింది. అదేంటే, వచ్చి గంటైనా కాలేదు, అప్పుడే బయలుదేరతావా? ఇవాళ యూనివర్సిటీలో కొంచెం పనుంది, అది చూసుకోవాలి, కాబట్టి తప్పదు, వస్తా మరి అయిష్టంగానే తలాడించింది రాజీ. రేపు రావాలి అంటూ బయటికి నడిచి ఎదురుగా వస్తున్న ఆటోని పిలిచి అందులో ఎక్కి క్షణాల్లో మాయమైంది మాధవి. ఆమె ఆటో వెళ్లిన వైపే చూస్తూ నిలబడిపోయింది రాజీ.